హాయ్ ఫ్రెండ్స్, ఆనందంగా ఎలా జీవించాలి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అలా అయితే నువ్వు నువ్వే అనే ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరి బయట ఒక సాధువు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నిత్యానందంలో తేలుతూ ఉండేవాడు. పాపం జీవితంలో బాగా నలిగి నానా కష్టాలు పడి ప్రతిక్షణం దుఃఖం అనుభవిస్తున్న వ్యక్తి ఒకడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన దర్శనం కొరకు చాలామంది జనం వచ్చి ఉన్నారు. కొన్ని గంటల పాటు ఎదురు చూసిన తర్వాత ఆయనకు సాధువుతో మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు ఆయన, మీరు పొందుతున్న ఈ శాంతి, ఆనందానికి కారణం ఏమిటి? మీరు దుఃఖం నుండి ఎలా బయటపడగలిగారు? ఏం చేస్తే నేను కూడా ఆనందాన్ని, శాంతిని పొందుతానో చెప్పండి అన్నాడు. ఆ సాధువు ఈయన వైపు నవ్వుతూ చూసి, ఆనందం, శాంతి పొందటానికి ఒకే మార్గం. నేనేదో చేయగలను అనే భ్రమను వదులు. ఏం చేసినా నువ్వు శాంతి పొందలేవు. అసలు నీ ప్రయత్నమే అశాంతికి మూలం అన్నాడు. ఆ వ్యక్తి విచారంగా ముఖం పెట్టి, ఏమో మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పైగా మీ ముఖంలో కనిపించే ప్రశాంతత, మీ చిరునవ్వులోని ఆనందం చూస్తుంటే మాత్రం నాకు చాలా ఈర్ష్యగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, మీ దుఃఖానికి కారణం ఏమిటో నాకు తెలిసింది. అలాగే కూర్చోండి, అదేమిటో తర్వాత చెబుతాను అన్నాడు. ఈ వ్యక్తి అలాగే కూర్చున్నాడు. ఎంతోమంది జనం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సాయంకాలం అయింది. సూర్యుడు అస్తమించాడు. వచ్చి వెళ్ళే జనం పల్చబడ్డారు. బాగా చీకటి పడేసరికి ఆ సాధువు కుటీరం ఖాళీ అయింది. ఈ వ్యక్తి, సాధువు తప్ప అంతా వెళ్ళిపోయారు. సాధువు ఈ వ్యక్తిని తన వెంట రమ్మని బయటికి కదిలి వెళ్ళాడు. ఈరోజు పౌర్ణమి. చంద్రుడు ఉదయించాడు. ఆశ్రమం అంతా వెన్నెల పరుచుకొని ఉంది. పరిసరాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాధువు ఆ వ్యక్తి వైపుకు తిరిగి, అలా చూడు, ఆ పెద్ద వృక్షం కనిపిస్తుంది కదా అన్నాడు. ఆ వ్యక్తి అవును అన్నట్లుగా తల ఊపాడు. సరే, ఈ చిన్న పూల మొక్కను చూడు అన్నాడు. చూశాను అన్నట్లుగా ఈ వ్యక్తి తల ఊపాడు. సాధువు నవ్వుతూ, ఇదే వీటి ఆనందానికి కారణం. ఈ మొక్క ఎప్పుడూ తాను మహావృక్షం కాలేకపోయానని అని బాధపడదు. ఆ వృక్షం ఈ పూల మొక్క లాగా కోమలంగా లేనే, సుగంధాలు వెదజల్లే పూలు నాకు పూయవే అని ఆలోచించదు. మీరు ఇంకొకరితో పోల్చుకోవడం మానుకున్నప్పుడు ఆనందంగా జీవించగలరు. మీకంటే ఉన్నతంగా ఉన్నవారితో పోల్చుకున్నప్పుడు న్యూనతాభావం దుఃఖాన్ని ఇస్తుంది. మీకన్నా తక్కువ స్థానంలో ఉన్న వారితో పోల్చుకున్నప్పుడు ఒక క్షణం ఆనందం కలిగినా దానివల్ల ఉత్పన్నమయ్యే అహంకారం దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇస్తుంది. కాబట్టి పోల్చుకోవడం మానేయండి. కాబట్టి గుర్తుంచుకో, నువ్వు నువ్వే. నువ్వు ఇంకొకరిలా ఎలా ఉండగలవు? ఇంకొకరిలా ఉందామని ప్రయత్నిస్తే దుఃఖం తప్పదు. ఈ వ్యాసం చదివిన వ్యక్తి ఒకరు, స్వామి, మీరు ఇతరులతో పోల్చుకోవద్దు అన్నారు కదా. వివేకానంద స్వామి లాంటి ఆదర్శ పురుషులతో పోల్చుకున్నప్పుడే కదా వ్యక్తికి స్ఫూర్తి కలిగి ముందుకు పురోగమించగలిగేది అని ప్రశ్నించారు.